అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్న మొదలవుతుంది. ఒక సంవత్సరం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంవత్సర ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందంటే ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మరి ఇది బాగుంది. దీన్ని బట్టి చూస్తే మకర రాశి వాళ్ళకి శని యొక్క స్థితి ప్రభావం అనేది బాగుంది. శని యొక్క స్థితి వల్ల మంచి ఉన్నత స్థితిలో మంచి పొజిషన్లోకి మంచిగా వెళ్తారని బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గురువు యొక్క మార్పు వీళ్ళకి ఈ రాశి వాళ్ళందరికీ కూడా తృతీయాధిపతి వ్యయాధిపతి ఇన్ని రోజులుగా చతుర్థంలో ఉండి పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడు పంచమంలోకి వెళ్ళారు. కానీ కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బంధువులతో స్నేహితులతో రిలేషన్షిప్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, శుభకార్యాల కోసం అధికంగా వ్యయం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి మానసిక ధైర్యాన్ని కలిగి సంతోషంగా ఆనందంగా దూకుడుగా ముందుకు వెళ్తారు. కఠోర శ్రమ చేస్తారు. బాగా కష్టపడడం వల్ల ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల యొక్క చదువుల్లో ముందంజ ఉంటుంది. ముఖ్యంగా మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి, ఇల్లు కొనడానికి అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో కొంతవరకు సంతోషాన్ని కలిగి ఉంటారు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడుస్తారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకునే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అదృష్టం ఈ సంవత్సరం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఈ రాశి వాళ్ళకి మంచి గుర్తింపు కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి మకర రాశి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. రాహు తృతీయంలో, కేతు వచ్చేసి వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. శని ద్వితీయంలో ఉండి కూడా ఏమీ ఇబ్బంది లేదు. మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అని చెప్పేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, సంపూర్ణమైన మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా నా పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తారని, అవి లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో బాగా మాట్లాడతాను. మీ జాతకాలు కూడా మీకు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా తీసుకుంటాను. నమస్కారం. మీ గోపాల అయ్యంగార్.